అది విపక్షం మీదకు తోసేస్తూ అధికార పక్షంగా ఫస్ట్ అసలు ఈ రాష్ట్రం వెనకబడి ఉంది అంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇప్పుడున్న ఇద్దరిలో చూసుకుంటే చంద్రబాబు అవుతాడా, జగన్ అవుతాడా? ఎక్కువ ఎవరు పాలించారు? ఈవెన్ పోనీ జగన్ వాళ్ళ నాన్న పరిపాలించిన 6 సంవత్సరాలే కదా ఆయన, ఇతను ఒక 5 ఏళ్లే కదా, ఈయన 20 ఏళ్ళు కదా లెక్క. తెలుగుదేశం 20 ఏళ్ళకి పైగా పరిపాలించింది. కానీ 5 ఏళ్లలోనే 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు జగన్. దాని కారణంగానే నిన్న కూడా చెప్పింది మళ్ళీ 10 లక్షలు. అప్పుడు 8 లక్షలు అనుకుంటా అన్నది, 14.5 లక్షలు ఒకప్పుడు, తర్వాత 10 లక్షలు. కానీ రికార్డుల్లో 7.5 లక్షలు చూపెడతారు. అంటే ఇప్పుడు యనమల రామకృష్ణ గారు చెప్పింది 8 లక్షల కోట్లు అని చెప్పారు. యనమల 8 చెప్పాడు, కేశవ్ వీళ్ళందరూ 14.5 లక్షల కోట్లు, పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా. అదంతా అయిపోయింది. రికార్డులో 7,80,000 కోట్లు చూపించారు. 10 లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నాడు చేసాడు. నువ్వు 10 లక్షల కోట్లు అప్పు తీసుకున్నాడు అని తెలిసాకే కదా నువ్వు హామీలు ఇచ్చింది. అది ఎందుకు అమలు చేయలేకపోయావు? ఇంకొకటి, అతను 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అంటే నువ్వు ఏడాదిన్నరకే 3.4 లక్షల కోట్లు అప్పు చేస్తావు కదా. మరి దీనికి ఏమంటారు? అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి నెగిటివిటీ సృష్టించడం మాత్రమే ఆయన ఉద్దేశం. తన దాన్ని వివరణ ఇవ్వడు ఎప్పుడు కూడా. ఎదుటి వాళ్ళ దాన్ని తప్పులు పట్టడం మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఎప్పుడు కూడా బాబు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. తనని గురించి పొగడడం చుట్టుపక్కల వాళ్ళతో కాకుండా తనని తానే పొగుడుకుంటారు. నేను దేశాన్ని అద్భుతం చేశాను. అసలు ఆయన తన పరిపాలనా కాలంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని ఆయన ఫీల్ అవుతారు. జనం ఫీల్ కావట్లేదు అన్న సంగతి ఆయన తెలీదా? అమాయకుడా? తెలుసు. కానీ దాన్ని దాచేస్తూ